శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్ వచ్చింది. హైకోర్టులో కీలకమైనటువంటి ప్రకటన చేశారు అడ్వకేట్ జనరల్. జూలై తర్వాత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే బీసీ జనగణన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీసీ జనగణన సర్వేకు మరో నెల రోజుల సమయం పడుతుందంటూ కూడా హైకోర్టుకు తెలిపారు ఏజీ. బీసీ కమిషన్ రిజర్వేషన్ల ఆధారంగానే ఎన్నికలకు వెళ్లనున్నట్లుగా తెలిపారు. ఏజీ శ్రీనివాస్ వాదనలతో ఏకీభవించింది న్యాయస్థానం. ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు మరో 2 నెలల సమయం పట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలైలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ను నియమించిన తర్వాత ఎన్నికలకు వెళ్లేటువంటి యోచనలో ఉన్నట్లుగా గతంలో న్యాయస్థానానికి తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తాజాగా హైకోర్టులో కీలకమైనటువంటి ప్రకటన చేశారు అడ్వకేట్ జనరల్. ప్రభుత్వం తరపున వాదించేటువంటి క్రమంలో బీసీ జనగణన ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీసీ జనగణన సర్వేకు మరో 4 రోజుల పాటు సమయం పడుతుందని, ఈ నేపథ్యంలో 2 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటువంటి ఆలోచనలో ఉన్నామని, బీసీ రిజర్వేషన్లు అనేవి పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకం కాబట్టి ఈ రిజర్వేషన్ల కల్పనకు ఈ జనగణనతో ముడిపెట్టింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. ఓవరాల్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఏపీలో జూలైలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది స్థానిక సంస్థలకు సంబంధించి. ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా నియమించినటువంటి ప్రక్రియను కూడా ఏపీ ప్రభుత్వం పూర్తి చేసింది. తాజాగా హైకోర్టులో ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కీలక ప్రకటనపై ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగిసినటువంటి పరిస్థితి. స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి సమయం వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో కొంత బీసీ గణనకు సంబంధించినంత వరకు బీసీ జనగణనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసుకుంటుంది నేపథ్యం. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నియమించినటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనగణన నిర్వహిస్తా ఉన్నది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఏపీ హైకోర్టు జనరల్ ఏదైతే అడ్వకేట్ జనరల్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కూడాను బీసీ జనగణన పూర్తవడానికి మరొక 4 రోజుల సమయం పడుతుందని, ఆ నేపథ్యంలో బీసీ జనగణన పూర్తయిన తర్వాత బీసీ రిజర్వేషన్ల ఆధారంగానే ఎన్నికలు నిర్వహిస్తామంటూ కూడా ఏజీ శ్రీనివాస్ వాదనలు వినిపించడం జరిగింది. ఆ వాదనలకు ఏపీ హైకోర్టు ఏకీభవించడం అంటూ కూడా జరుగుతోంది. ప్రక్రియ పూర్తయ్యేందుకు మరొక 2 నెలల సమయం పట్టే అవకాశం ఉందంటూ కూడాను అడ్వకేట్ జనరల్ కి చెప్పినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినంత వరకు కూడాను పూర్తి స్థాయిలో నిర్వహించిన తర్వాత ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా అయితే మోగేందుకు అవకాశాలు అధికంగా కనిపిస్తా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల కమిషన్ కి సంబంధించినంత వరకు కూడా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు సంబంధించినంత వరకు బీసీ జనగణన నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అవి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జనగణన మొదలుపెట్టింది. మరొక 4 రోజుల్లో అదంతా ప్రక్రియ పూర్తయ్యి మరొక 4 రోజుల్లో దాన్ని నివేదిక ఇచ్చేటటువంటి ఆస్కారం ఉండబోతుంది. దాని ఆధారంగానే జూన్ నెలలో లేదా జూలై నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తా ఉన్నాయని చెప్పారు. ఎస్ భరత్, ఒకవేళ అంటే పూర్తి స్థాయిలో ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోతే ఆర్థిక సంఘం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం నిర్వహించేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి స్థానిక గణతంత్రాలు. ఖచ్చితంగా ఏదైతే నిధులకు సంబంధించినంత వరకు కూడాను రావాల్సినటువంటి నిధులు ఆగిపోయే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినంత వరకు కసరత్తు పూర్తి చేసినటువంటి పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల కమిషనర్ కూడా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి పూర్తి ప్రక్రియ పూర్తి చేసినటువంటి నేపథ్యం. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకంగా భావించేటటువంటి బీసీకి సంబంధించిన జాబితాకు సంబంధించి ఏదైతే రిజర్వేషన్ కి సంబంధించినంత వరకు కూడా జనగణన నిర్వహించిన తర్వాత దాని ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే గత కొన్నాళ్ళ నుంచి కూడా బీసీ జనగణన జరగలేనటువంటి పరిస్థితి. నేపథ్యంలో బీసీ జనగణనకు సంబంధించినంత వరకు కూడా పూర్తయిన తర్వాత దాని ఆధారంగానే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జూన్ జూలై నెలలో నిర్వహించకపోతే మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగానే హైకోర్టు కూడా దాన్ని భావించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా జూన్ జూలై నాటికైతే మాత్రం స్థానిక సంస్థల నగారా మోగేందుకు 100కు 100% అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. ఇక మీద ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపైన బిగ్ అప్డేట్ వచ్చింది. హైకోర్టులో కీలకమైనటువంటి ప్రకటన చేశారు అడ్వకేట్ జనరల్.
ప్రధానంగా జూలై తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థలకి సంబంధించి సర్పంచులు అదేవిధంగా కీలకంగా మండల స్థాయి అధికారులతో పాటుగా మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేక అధికారులను కూడా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసినటువంటి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో నూతన ఎన్నికల కమిషనర్ వచ్చిన తర్వాత ఈ ప్రక్రియను చేపట్టేటువంటి యోచనలో ఏపీ ప్రభుత్వం కనబడింది. కానీ తాజాగా బీసీలకు సంబంధించినటువంటి జనగణన ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ జనగణన ప్రక్రియను కంప్లీట్ చేసిన తర్వాత బీసీ రిజర్వేషన్ల అంశం ఆధారంగా ఎన్నికలు నిర్వహించేటువంటి యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశాన్ని ఏజీ శ్రీనివాస్ హైకోర్టులో వాదనలో తెలపడం జరిగింది. శ్రీనివాస్ వాదనలతో హైకోర్టు కూడా ఏకీభవించినటువంటి వైనం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు మరో 2 నెలల సమయం పట్టేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. 2 నెలల తర్వాత బీసీ రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో ఖరారు చేసిన తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నాయి. మొత్తం మీద జూలైలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. ఎన్నికలకు మాత్రం ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నటువంటి మనం చూస్తున్నాం. కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సంక్షేమ నిధులు కూడా కొంతవరకు ఆలస్యమయ్యేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో త్వరితగతిన ఈ ప్రక్రియ చేపట్టేందుకు మాత్రం పూర్తి స్థాయిలో న్యాయస్థానంలో కూడా ప్రభుత్వం కీలకమైన అఫిడవిట్ను దాఖలు చేసింది. చూడాలి, ఓవరాల్గా మాత్రం జూలైలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ఉండనుంది.